హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఓబీసీసీ హనీ జాన్సన్ గారితో ఎవరి గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అనే అంశం గురించి నియమ నిబంధనలు అంటే చర్చకు సంబంధించిన నియమ నిబంధనలు రాసుకోవటానికి విజయవాడలో కలుద్దామని అనుకున్నాము. ఆ కార్యక్రమం మీద ఈరోజు విజయవాడ రావటం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకి చర్చ తాలూకా నియమ నిబంధనల సమావేశం జరగాలి అని చెప్పేసి ముందుగా నిర్ణయించుకున్నాము. అయితే దానికి సంబంధించిన అడ్రస్ కానీ లేదంటే ఆ వేదికకు సంబంధించిన వివరాలు కానీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సుదర్శన్ గారు తెలియజేస్తారని ఆశించాం మేము. వారు కేవలం విజయవాడలో నిజాంపేట విజయవాడ అని మాత్రమే పెట్టారు. సో ఆ వేదిక అక్కడ అని చెప్పేసి అన్నారు. ఆ వేదిక పర్ఫెక్ట్ లొకేషన్ ఏమిటి అనేది మేము పదే అడిగినా కూడా వారికి దానికి సంబంధించిన వివరాలు మాకు చెప్పలేదు. కేవలం నిజాంపేట విజయవాడ ఇదే అని చెప్పారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే విజయవాడలో నిజాంపేట అనే ప్రాంతం లేదు, అది నిజాం గేట్, వించిపేటలో నైజాం గేట్ లేదా నిజాం గేట్ అని పిలుస్తారు, అది మాత్రమే. అయితే దానికి సంబంధించిన అడ్రస్ చెప్పలేదు. ఆ లొకేషన్కి వచ్చి మేము కాల్ చేస్తుంటే మేము వస్తాం అన్నారు. కానీ అక్కడ దగ్గరలో ఉన్న వ్యక్తులకి ఎవరైనా పంపించి మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం కానీ లేకపోతే ఆ లొకేషన్కి తీసుకెళ్ళటం కానీ ఎవరూ చేయలేదు. ఇది కాకుండా మేము 9:30కి అక్కడికి చేరుకుంటే వారు 11 గంటలకి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే గంటన్నర సేపు వారు అసలు అంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మరి అది వాళ్ళకి డిబేట్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారా లేకపోతే డిబేట్ అనే పద్ధతి డిబేట్ ఎంచుకున్న అంశాన్ని వాళ్ళంత ప్రాధాన్యత అంశంగా తీసుకోలేదా అనేది వారికే తెలియాలి ఆ విషయం. ఇకపోతే అక్కడి నుంచి మమ్మల్ని లొకేషన్కి తీసుకువెళ్ళారు. కాసేపు 11 o'clock 11 గంటలకు వాళ్ళు వచ్చి ఆ లొకేషన్కి తీసుకెళ్లారు. ఆ లొకేషన్కి చూసిన తర్వాత ఏంటంటే జనరల్ గా వ్యవస్థ ఏర్పాటు చేస్తాము అని వాళ్ళు అంగీకరించినప్పుడు ఆ వ్యవస్థ అనేది వ్యవస్థలాగా ఉండాలి. అక్కడికి వెళ్ళాక చూస్తే మా అవస్థలు చూడాలి. ఇంకా అంత అధ్వానంగా ఉందా ఆ లొకేషన్ చూస్తే. అట్లాంటి లొకేషన్ కి తీసుకెళ్తే అక్కడ ప్రతివక్త అయిన మన హనీ జాన్సన్ గారు కనీసం అక్కడికి చేరుకోలేదు. అప్పటికి వారు విజయవాడలోనే ఉండి ఈ లొకేషన్ కి వారు రాలేకపోయారు. రాలేదు అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి. ఇకపోతే మాతో పాటు ఈ చర్చకు పెద్ద మనిషిగా శ్రీ పాతూరి రాధాకృష్ణ గారు, వీరు ఆర్య సమాజికులు, వీరు వచ్చారు మా తరఫున పెద్ద మనిషిగా, అంటే హిందువుల తరఫున. వీరితో పాటు పరిశీలన కోసం చర్చ నియమ నిబంధనల కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం సత్యాన్వేషణ మండలి వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ పుట్టా సురేంద్రబాబు గారు కూడా వచ్చారు. అయితే ఈ అధ్వానమైన వ్యవస్థని చూసి వారు వెంటనే నిష్క్రమించారు. అక్కడి నుంచి కాసేపు ఎదురు చూసి కార్యక్రమానికి. ముందుగా ఈ వీడియో ద్వారా మీకు అసౌకర్యం కలిగించినందుకు పుట్టా సురేంద్ర గారికి నేను మన్నింపు కోరుతున్నానండి. అదేవిధంగా ప్రత్యక్షంగా ఇక్కడ శ్రీ పాతూరి రాధాకృష్ణ గారిని నేను క్షమించమని కోరుకుంటున్నాను. సార్, జరిగిన దానికి క్షమించండి గురుగారు. సో ఇప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది, దానికి సంబంధించి వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు చర్చ చేద్దాం అనుకున్నారా లేకపోతే వాళ్ళ ఉద్దేశమే రచ్చ చేద్దాం అనుకున్నారా, వాళ్ళకి ఈ చర్చ అంశం యొక్క ప్రాధాన్యత తెలుసా లేదా అనే విషయాల గురించి గురుగారు శ్రీ రాధాకృష్ణ గారు వివరిస్తారండి. హిందూ బంధువులారా, వ్యవస్థ ఏదైనా మనం చేస్తున్నాము అని అంటే దానికి కావాల్సినవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ అనేది మనం తప్పనిసరిగా చేసుకుంటూ వస్తాం. అక్కడికి వెళ్ళేసరికి చాలా విచిత్రమైన పరిస్థితిని మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ప్రాంతానికి మేము ముందుగానే అనుకున్న సమయానికంటే ముందుగా చేరుకున్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉండి కూడా అసలు వెన్యూ ఎక్కడనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. దానిని సమన్వయకర్త అయినటువంటి సుదర్శన్ గారు కూడా, ఆయన కూడా అరగంట ముందుగానే వచ్చేసినప్పటికి కూడా ఆయన కూడా అసలు ఎక్కడనేది ఆయనకి కూడా తెలియదు. పోనీ లోకల్ కోఆర్డినేట్ నంబర్ ఏదన్నా ఇస్తారని ప్రయత్నం చేస్తే అది కూడా మా ముందు నుంచి కూడా ఇవ్వలేదు.
ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి అంశము. ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి, అలా ప్రేరేపించినట్లయితే ఆ గ్రంథాలని వారు విడిచిపెట్టాలి. ఎందుకని? మతోన్మాదం అనేది ఏ గ్రంథంలోనూ కూడా, ఏ మతంలోనూ కూడా ఉండవలసినది, ఉండతగినది కాదు. ఉండతగినది కాదు కనుక అది మనదైనా ఇతరులదైనా దాన్ని త్యజించాలి. ఇది సాధారణ నియమం, అందరూ ఒప్పుకునేదే కూడా. దానికి ప్రత్యేకంగా నియమ నిబంధనలు కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే ఆ విషయం వరకు. కానీ వాళ్ళు చేసింది సరే, అనివార్య కారణాల వలన లేదా ఇబ్బందులు ఏమున్నాయో, కనీసం హనీ జాన్సన్ గారి వచ్చిన తర్వాత ఆయన నోటి ద్వారా విని ఆ తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దామనే సదుద్దేశంతో దాదాపు 12 గంటల దాకా వెయిట్ చేయడం జరిగింది. మన లలిత్ గారు ముందే చెప్పారు, ఇటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి నిర్లక్ష్య వైఖరిని సాధారణంగానే సహించలేనటువంటి మన పుట్ట సురేంద్రబాబు గారు ఆయన నిష్క్రమించారు. హనీ జాన్సన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇలా జరిగినందుకు దాన్ని అంతా కూడా నాదే బాధ్యత, నన్ను క్షమించండి, పొరపాటు అయిందని కూడా ఆయన సవినయంగా చెప్పారు. అది మాకు సరే అనేక విధాలుగా ఇబ్బంది అంటే వ్యక్తిగత ఇబ్బంది కాదు, ఇక్కడ అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆ విషయానికి అనుకున్నది అనుకున్నట్లుగా మనం జరిపించి మంచి సందేశాన్ని అందరికీ అందించాలి అనేది ప్రధాన ఉద్దేశం కనుక ఎక్కడెక్కడో నుంచో కూడా వ్యయ ప్రయాసాలకు వచ్చి విచ్చేసాం. సరే, వాళ్ళు అప్పుడు మేము వేరే ఇంకొక చాట చక్కటి ఏర్పాటు చేశాము కనుక అక్కడికి వెళ్ళిపోదాం, బయలుదేరండి రండి అని అన్నారు. అప్పటికే కాలాతీతమైంది, 12:30 కూడా దాటిపోయింది. కనుక ఇప్పుడు మనం చర్చలు మొదలుపెట్టి చేస్తే ఇది అయ్యేది కాదు. కనుక ఈ రోజుకి చర్చని చేయటం సాధ్యం కాదు. అంతేకాకుండా వీరు బాధ్యత తీసుకుని మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాము, మేము చేస్తాము, వ్యవస్థ చేస్తాము అన్నటువంటి ఓబీసీసీ హనీ జాన్సన్ గారు చేయలేకపోయారు కనుక ఆ బాధ్యతను మేము తీసుకుంటాం. ఇక్కడి నుంచి జనశక్తి వారు ఏంటంటే ఆ బాధ్యత మేము తీసుకుని మేము హైదరాబాద్లో మేము వ్యవస్థ చక్కగా ఏర్పాటు చేస్తాం, మేము కోఆర్డినేట్ చేస్తాం. ఇక నుంచి నియమ నిబంధనల ఏర్పాటు సమావేశం కానీ లేదా ఆ తదుపరి జరిగే చర్చల విషయంలో కూడా మేమే బాధ్యత వహించి చక్కగా మేము ఏర్పాట్లు చేస్తామని వారు ముందుకు వచ్చారు. అది చాలా సంతోషకరమైన విషయం. అదే విషయం వారికి కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పాను, అలాగే మన లలిత్ కుమార్ గారు కూడా చెప్పారు. అయిన తర్వాత తదుపరిది మరి కార్యక్రమం ఏమిటి? సరే, మనకి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా దీన్ని మనం ముందుకు కొనసాగించాలి అనే ఉద్దేశంతో మనం ఇలా అనుకుని వెళ్ళిపోవటం కాదు, వెళ్ళిపోయేలోగా మరలా ఒక డేటుని ఈ వారంలోనూ ఈ 4-5 రోజుల్లోనూ వీలైనంత దగ్గరగా ఒక డేట్ అనుకుని మనం వెళ్ళినట్లయితే ఈ అపప్రస తొలగి మనకి ఆ కార్యక్రమం సజావుగా ముందుకు సాగడం తప్ప మనం వేరే వాళ్ళ దోషాలని వాటిని ఎత్తి చూపిస్తూ కూర్చుంటం వల్ల మనకి కార్యక్రమం సఫలం కాదు. ఈ ఉద్దేశంతో మనం డేట్ అనుకుని వెళదాము అని అన్నాం. దానికి కొంచెం అయిష్టంగానే సరేనని చెప్పేసి ఓబీసీసీ వారు కూడా బాగానే ఉంది అని చెప్పి వాళ్ళు కూడా సుదర్శన్ గారు, హనీ జాన్సన్ గారు సంప్రదించుకుని ఏప్రిల్ 26వ తేదీని వాళ్ళు ఖాయం చేశారు. ఏప్రిల్ 26వ తేదీ చాలా దూరంగా ఉన్నది కనుక మనం 10 నుంచి 20 వరకు మనం చేద్దాము అని అనుకున్నాం కనుక మనం ఈ లోపలే శుక్రవారం 16వ తేదీ కానీ
15వ తేదీ శుక్రవారం కానీ, 16వ తేదీ శనివారం కానీ, 17వ తేదీ ఆదివారం వదిలివేసి మళ్ళీ 18వ తేదీ సోమవారం కానీ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి జనశక్తి నుంచి లలిత్ కుమార్ గారు ప్రపోజ్ చేశారు. అయితే సుదర్శన్ గారు టీచర్ అయి ఉండటం వలన 10వ తరగతి పరీక్షలు అవి రావటంతో అది ఆయనకు అనుకూలంగా లేదు. దాంతో సరే 26వ తేదీకే మనం చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. హైదరాబాద్లో చేయాలి అని అనుకున్నాం. అయితే ఇక్కడే ఒక కీలకమైన ఘట్టం జరిగింది. ఏమిటంటే మతోన్మాదాన్ని ఏ గ్రంథం అయితే ప్రేరేపిస్తుందో ఆ గ్రంథాన్ని వారు దాన్ని వదులుకోవాలి, గ్రంథాన్ని వదులుకోవాలి అని అన్నాము. కనుక ఇరుపక్షాల వారు కూడా తేలిన సత్యాన్ని స్వీకరించి బైబిల్లో మతోన్మాదం ఉన్నది అని అంటే ఆ బైబిల్ని ఓబీసీసీ హనీ జాన్సన్ గారు వారు వదులుకోవాల్సి ఉంటుంది. అలాగే లలిత్ కుమార్ గారికి హిందూ గ్రంథాల్లో అనేకమైనటువంటి విస్తారమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. కనుక మీరు ఏ గ్రంథాల్లో ఒకటిలో తీసుకొచ్చినా, మీరు అనేకమైనది కానీ మీరు తీసుకొచ్చిన ఏ గ్రంథంలో, హిందూ గ్రంథాల్లో ఏ గ్రంథంలో మీరు చూపించినా ఆ గ్రంథాన్ని నేను వదులుకుంటాను అని మొదటి నుంచి మన లలిత్ కుమార్ గారే, జనశక్తి లలిత్ కుమార్ గారే దాని ముందుకు రావటం జరిగింది. ఈ విషయాన్ని వాళ్ళు మొదటి నుంచి వింటూ వీడియోల్లో ఇచ్చేస్తూ కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఎప్పుడైతే ఈ రూల్ అప్లై అయిందో ఇద్దరికి సమానంగా ఉంటుంది. ఒకళ్ళకి ఒక రకంగా, ఒకళ్ళకి ఒక రకంగా ఉండదు. ఈయన ఎప్పుడైతే వదులుకుంటానన్నాడో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా ఆ తేలిన సత్యాన్ని స్వీకరించి ఉండకూడని తనమైనటువంటి మతోన్మాదం ఏ గ్రంథంలో ఉన్నా దాన్ని వదిలేయాలి అనేది సమాన నియమం. ఇది సామాన్యులకు కూడా అర్థమవుతుంది. కనుక అలాగే చేద్దాం, ఇట్లా చేయవలసి ఉంటుంది అని నేను అనడం జరిగింది. దాంతో వాళ్ళు గలిబిలికి గురయ్యి మేము అట్లా అనలేదు, మాకు ఉన్నది ఒకటే ఒక గ్రంథము, అది పోతే మేము ఏమైపోతాము, ఒక రకంగా చెప్పాలంటే బతుకు తెరికి భంగం కలుగుతుంది అని భయపడినట్లుగా భావించవచ్చు వారి మాటల్లోనే. ఆయనకి హిందూ గ్రంథాలు అనేకమైనవి ఉన్నాయి కనుక ఆయన ఒకటి కాదే నాలుగు వదిలేసినా కానీ ఆయన మతం వదులుకోడు కదా. కనుక ఇది మాకు అంగీకారం కాదు అని చెప్పేసి ఒక కొత్త వాదాన్ని, ఇప్పటి వరకు వాళ్ళు మనసులో దాచుకుని ఉన్నదాన్ని కపటంతో వాళ్ళు ఓపెన్ అవ్వకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో ఇక్కడ ఓపెన్ అవ్వాల్సి వచ్చింది. దాని మీద కొంత చర్చ జరిగింది, వాదోపవాదాలు జరిగినాయి. దాంతో ఏమిటంటే అనేక మంది అవసరమైన వాళ్ళు, అవసరం లేని వాళ్ళు కూడా దాని మీద కొంచెం ఆవేశాలతో మాట్లాడటం జరిగింది. అంటే వారి యొక్క కాపట్యం ఏదైతే ఉన్నదో మొత్తం అంతా కూడా ఆ మాటల ద్వారా బయటికి వచ్చింది. అక్కడికి లలిత్ గారు కూడా ప్రత్యేకంగా అడగటం జరిగింది. ఎందుకని ఆ గ్రంథంలో ఉండకూడని తనం ఉన్నది అని అంటే ఆ గ్రంథం నీదైనా నాదైనా వదులుకోవాలి కదా, ఇది సబబు కదా అని చెప్పినా కానీ వారు దానికి ససేమిరా అంగీకరించలేదు. వారి యొక్క కపటం ఎప్పుడైతే బయటికి వెల్లడైందో వాళ్ళు ఆవేశంగా సంబంధం లేని విషయాలు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంకా వీరితో ఎందుకని, ఒకటి వారు బాధ్యత వహించవలసినటువంటి సమావేశపు ఏర్పాట్లలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. అది వారు స్వయంగా కూడా ఒప్పుకున్నారు. సరే, దాన్ని మనం పెద్దగా తీసుకోలేదు. ఎందుకని కార్యక్రమం ముందుకు జరగాలి, ఒక మంచి కార్యక్రమం జరగాలి, నియమబద్ధమైనటువంటి చక్కటి చర్చ జరగాలి, దానివలన అందరికీ కూడా మేలు కలగాలి. ఇది జనశక్తి వారి యొక్క ప్రధాన ఉద్దేశంతో. కానీ వాళ్ళు తమ గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా నేను ఆ గ్రంథాన్ని వదులుకోను, మాకున్నది ఒకటే ఒక గ్రంథము,
మీకు అనేక గ్రంథాలు ఉన్నాయి కనుక మీరు ఒక గ్రంథంలో చూపించినా కానీ మీరు మీ హైందత్వం నుంచి బయటికి రావాలి, లేదా వదులుకోవాలి, మా క్రైస్తవాన్ని స్వీకరించాలి, లేదు నా క్రైస్తవంలో మతోన్మాదం ఉందని అంటే అప్పుడు నేను దాన్ని వదిలేసి ఇందులోకి వస్తాను అని ఒక క్రొత్త వింత అసంబద్ధమైనటువంటి వాదనను ఆయన పైకి తీసుకొచ్చారు. ఇంకా దానితో ఇటువంటి వారితోటి విషయం మీద వారికి శ్రద్ధ లేదు, అటువంటి వాళ్ళతోటి చర్చ చేయటం అనవసరం అనిపించి మేము విరమించుకుని వచ్చేయటం జరిగింది. కనుక ఈ జరిగిన విషయాల్ని ప్రజలందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియచేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వీరంతా కూడాను తర్వాత ఏంటంటే అది మా విశ్వాసము అనటం మొదలుపెట్టారు. మేము ముందే చెప్పాం, విశ్వాసాలతో మాకు చర్చ లేదు. అసలు విశ్వాసం అనుకుంటే చర్చ ఎక్కడ ఉంటుంది? అది పరిశీలించాలి, పరిశీలించి తేల్చుకోవాలి అని అనుకున్నాం కనుకనే, సత్యం తేలాలి కనుకనే ప్రారంభమైంది. మరొక్కసారి చెప్తున్నాం, విశ్వాసాలతో ఎవరం కూడా చర్చ చేయడానికి సాధ్యం కాదు. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ విధంగా వారు నిబద్ధతతో లేరు అని అర్థమవుతుంది కనుక వారితో విరమించుకోవడం జరిగింది. మిగతా విషయాల్ని మన లలిత్ గారు మనకు తెలియజేస్తారు. సో మొత్తం మీద ఏంటంటే హనీ జాన్సన్ గారి వ్యవహారం మొదటి నుంచి కూడా పేరున హిందుత్వం కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ, ఉదాహరణకి నన్ను కావచ్చు, ఇంకా మిగతా హిందూ సంస్థలకు సంబంధించిన ప్రతినిధుల్ని కావచ్చు, స్వామీజీలని కావచ్చు, ముఖ్యంగా పరిపూర్ణానంద స్వామి గారిని కానీ, రాధా మనోహర్ స్వామి గారిని కానీ, వీళ్ళందరికీ ఫోన్లు చేయటం, చెయ్యి ఖాళీగా ఉంది కదా, తొడ ఖాళీగా ఉంది కదా అని తొడగొట్టుకుంటా ప్రతి వాళ్ళని నువ్వు డిబేట్ చేస్తావా, నీకు దమ్ముందా అని ప్రతి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ప్రతి వాళ్ళని నువ్వు మతోన్మాదివి అని చెప్పేసి అంటున్నారు. సరే, వారి దృష్టిలో మతోన్మాదం అంటే ఏమిటి అని అడిగితే ఒకసారి ఆయనే చెప్పారు ఒక వీడియో చేసి. ఏంటంటే ఆ వీడియోలో క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని ఎవరైతే దూషిస్తారో, వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ మతోన్మాదులే అన్నారు. సరే, ఆ విషయమే తెలుసుకుందామండి. మతోన్మాదం అంటే అసలు మీకెంత తెలుసు, మాకెంత తెలుసు, మతోన్మాదం అంటే దేన్ని అంటారో, అది మతోన్మాదం భారతీయ సమాజానికి ఈరోజు అవసరమో కాదో తెలుసుకుందామని చెప్పేసి డిబేట్ అనుకున్నాం. దానికైనా సై అన్నారు, డిబేట్కి వచ్చేసారు. డిబేట్ డిస్కషన్ రమ్మన్నారు, పిలిచి ఈ విధంగా మమ్మల్ని అభాస్పాలు చేయడం జరిగింది, అవమానించారు. ఈ విధంగా అవమానించారు. సో ఇంత అవమానం చేసిన తర్వాత అప్పుడు కూడా మేము చదువుకుని హనీ జాన్సన్ గారితో మరొక డేట్ ఇవ్వండి, మరొకసారి తీరుబడిగా మనం చర్చ చేసుకుందాము, నియమ నిబంధనల గురించి చర్చ ఎలా జరగాలనే దాని గురించి కూడా ఆ రోజే తెలుసుకుందాము. మొత్తానికి ఈ అంశం మీద చర్చ అయితే జరగాలి అనుకున్నాం. ఎందుకంటే ఇందులో నా స్వార్థం కానీ, లేకపోతే నా తరఫున ఎవరు పెద్ద మనుషుల స్వార్థం కానీ ఏం లేదండి. ఒక్కటే, సత్యాసత్య విచారణ జరగాలి, నిరూపణ అవ్వాలి, ఏ గ్రంథం ఏం చెప్తుంది అనేది తెలియాలి, ఇదే అనుకున్నాము. ఇందులో గెలుపోటముల ప్రస్తావన కూడా ఎక్కడా లేదండి. ఉదాహరణకి వాళ్ళ గ్రంథంలో మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఉన్నాయి అంటే వాళ్ళ గ్రంథాన్ని వదిలేయాలి. ఒకవేళ హిందూ గ్రంథాల్లో ఏదైనా మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఉన్నాయంటే దాన్ని నేనైనా వదిలేయాలి. నాతో పాటు సహవక్తగా ఉంటానని అంగీకరించిన రాధా మనోహర్ దాస్ స్వామీజీ అయినా వదిలేయాలి. దానికి ఆయన కూడా అంగీకరించారు. ఒక స్వామీజీ ఏ గ్రంథాన్నైనా నేను వదిలేస్తాను మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుందని నిరూపిస్తే అని చెప్పినప్పుడు ఈయనకి ఇంతకంటే ఏం కావాలో నాకు తెలియదు. హనీ జాన్సన్ గారు మొదటి నుంచి ఇట్లాంటి వింత కండిషన్లు ఎన్ని పెట్టుకుని వచ్చినా మేము చాలా వరకు అన్నిటికీ అంగీకరించాం. కారణం ఏంటంటే విచారణ జరుగుతుంది అనుకున్నాం. కానీ వీరు విచిత్రమైన వాదనలు తీసుకొచ్చి ఏమంటున్నారు, మీకు అనేక గ్రంథాలు ఉన్నాయి, మాకు బైబిల్ ఒకటే ఉంది, నేను దీన్ని వదిలేస్తే క్రైస్తవ్యాన్ని వదిలేయాలి, కాబట్టి మీరు కూడా మీ మతాన్ని వదిలేయాలి అంటున్నారు. అయ్యా హనీ జాన్సన్ గారు, ఒకటే మత గ్రంథం ఉన్న మతాన్ని పట్టుకుని ఆ తప్పు మీరు చేసి దానికి మూల్యం మమ్మల్ని చెల్లించమంటాం ఎంతవరకు కరెక్ట్? అది కాదు కదా. అదేవిధంగా ఈరోజు ఒక మత గ్రంథం మాది తప్పు అని చెప్తే, మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుంది అని చెప్తే, నేను ఆ ఒక గ్రంథం, ఒకవేళ మీరు హిందూ గ్రంథాలు 10,000 ఉన్నాయంటారా, ఆ 10,000 గ్రంథాల నుంచి ఎక్కువ కాదు, ఒక్కొక్క గ్రంథం నుంచి ఒక్కొక్క వచనం చూపించిన మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుంది అని ఆ గ్రంథాలు 10,000ని మేము వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మతోన్మాదాన్ని ప్రేరేపించేది ఏ మత గ్రంథమైనా సరే ఆ గ్రంథం సమాజానికి అవసరం లేదు.
అది భారతీయ సమాజానికి అసలు లేదు, క్రైస్తవ సమాజానికి హైందవ సమాజానికి అది కాదు. అందులో మీది ఒకటే గ్రంథం ఉంది అని మీరు ఫీల్ అయితే అది మీ తప్పు. అట్లాంటి మతాన్ని ఎంచుకున్న మీ తప్పు, మాది కాదు. దానికి బాధ్యత మీరు తీసుకోవాలి. మొత్తానికి ఈ అంశం మీద అయితే చర్చ జరిగి తీరాలండి. ఒకటి అందరికీ చెప్తుంది ఏంటంటే, ఈ రోజు హనీ జాన్సన్ గారు పలాయనవాదం పఠించారు. దానికి వారు ఎంచుకున్న మార్గం ఏంటంటే అసంబద్ధమైన కండిషన్, మతాన్ని వదిలేయాలి అని చెప్పేసి. ఎందుకంటే డిబేట్ అనుకున్నప్పటి నుంచి మొట్టమొదటి వీడియో నుంచి ఒకటే మాట చెప్తున్నాం, ఇది గ్రంథ పరిశీలన మాత్రమే, గ్రంథ నింద కాదు, గ్రంథ దూషణ కాదు, వ్యక్తి నింద వ్యక్తి దూషణ అంతకన్నా కాదు, కేవలం గ్రంథ పరిశీలన. గ్రంథ పరిశీలన చేసి ఆ పరిశీలనలో ఇది ఉంది మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలను తేలితే, ఒకవేళ వాళ్ళ గ్రంథంలో ఇట్లాంటి ఉండవని వాళ్ళకి కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ విధమైన కండిషన్స్ పెట్టి దీన్ని అడ్డం తిప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ చేస్తున్నారు. కాబట్టి హనీ జాన్సన్ గారితో ఈ చర్చ అనే ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందని నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే వారికి చర్చ చేసే అనుభవం కానీ, చర్చ చెయ్యాలన్న ఆలోచన కానీ, చర్చలో సత్యాసత్యాలు తేలితే వాటిని స్వీకరించాలి, దేన్ని వదిలేయాలి అనే ఒక గుణం కానీ ఏదీ లేదు. సో వారు టోటల్ గా చర్చకు అనువైన వారు కాదు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఇప్పుడు ఎవరి గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అనే అంశం ఉందో, ఇట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్. ఈ అంశం ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ అంశం మీద మేము చర్చ చేయగలము. మా మత గ్రంథంలో మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఉన్నాయా లేదా, లేదా మీ మత గ్రంథాల్లో మతోన్మాదాన్ని ప్రేరేపించే అంశాలు ఉన్నాయా లేదా అనే విచారణ కోసం ఎవరైనా వస్తాము అంటే మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఒకటే కండిషన్, ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అనేది నిరూపణ అవుతుందో ఆ నిరూపణైన గ్రంథాన్ని ఆయా మతాల వారు విడిచిపెట్టేయాలి. వాటి గురించి ప్రజలకు తెలియజేయాలి, ఫలానా మత గ్రంథం మతోన్మాదాన్ని ప్రేరేపిస్తుంది అని. కాబట్టి మిగతా క్రైస్తవ ప్రపంచానికి కూడా మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ ముస్లిం, ఇది క్రైస్తవులకి ముస్లింలకి కంబైన్డ్ ఆఫర్ అండి. ఎవరైనా రావచ్చు, వచ్చి ఇదే అంశం మీద చర్చ చేయాలి. బట్ ఒకటే కండిషన్ ప్రాపర్ గా ఉండాలి. ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అనేది తేలితే ఆ మత గ్రంథాన్ని విడిచిపెట్టేయాలి, దాని గురించి సమాజానికి ప్రచారం చేయాలి. కారణం ఏంటంటే భారతీయ సమాజం మొదటి నుంచి కూడా సహనశీలత కలిగిన సమాజం. ఇక్కడ మతోన్మాదాన్ని ప్రేరేపించేది ఎవరిదైనా సరే, ఇక్కడ అట్లాంటి గ్రంథాలకి తావు ఉండకూడదు. భారతీయ సమాజం మొత్తం కూడా శాంతి సహిష్ణుతతో ఉండాలి. ఇదే మేము కోరుకుంటున్నాం. దీని గురించే ఇది తేల్చాలి అన్న ఉద్దేశంతో ఈ చర్చా వేదిక ఏర్పాటు చేయాలనుకున్నాం. అందుకు సిద్ధపడిన వారు ఎవరైనా సరే చర్చకు రావచ్చు, అందుకు సిద్ధపడే రండి. అర్థమైనా? సో ఇది మీకు వివరంగా తెలియజేయాలనుకున్నాము. ఈ అక్కడ వాతావరణంలో ఏం జరిగింది ఏంటి అనేది అక్కడ జరిగిన మొత్తం వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నింటినీ మీకు మరొక పోస్ట్ లో వీడియోస్ అందజేస్తాము. దయచేసి అందరూ చూడండి ఒకసారి, వాళ్ళ కాంపిటేషన్ ఏ స్థాయిలో ఉంది అనేది. ఓకే, హిందూ బంధువులందరికీ మరొకసారి జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.